నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కోదాడ సబ్ డివిజన్ స్థాయి పోలీస్ షీ టీమ్స్ కార్యాలయాన్ని స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన గల నూతన బిల్డింగ్ ను కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గంలో మహిళలకు భద్రత కల్పించడంలో భాగంగా షీ టీమ్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా మంచి పరిణామమని పోలీస్ శాఖకు అభినందనలు తెలిపారు. మహిళలపై జరుగుతున్న ఈవ్ టీజింగ్ ను సమర్థవంతంగా అణచివేయాలని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించాలని పోలీసులను కోరారు. ఎస్పీ గారి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు ఇక్కడ మన కోదాడలో ఈ సబ్ డివిజన్లో షీ టీమ్ బిల్డింగ్ ఏర్పాటు చేసి ఒక టీంని ఇక్కడ పెట్టినందుకు వారికి ఇక్కడ ఉన్న మొత్తం డిఎస్పీ గారులకి, సిఐలకి, ఎస్ఐలకి అందరికీ కూడా నా తరఫున, కోదాడ ప్రజల తరఫున మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ, మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేదన్నది చాలా చాలా కమెండబుల్. అండ్ ఇవాళ సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ సబ్ డివిజన్లో అది షీ టీమ్స్ డివిజన్ లెవెల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మన గవర్నమెంట్ కోదాడ్ ఎమ్మెల్యే గారు అట్లాగే లోకల్ కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్, అట్లాగే రిప్రజెంటేటివ్స్ వాళ్ళు, అట్లాగే మన పోలీసు సో ఇక్కడ బేసికలీగా షీ టీమ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అనేది ఇక్కడ కోదాడ్ ఏరియాలోనే ఇంతకుముందు మన దగ్గర షీ టీమ్స్ మొన్ననే ఒకటి స్టార్ట్ చేసుకుని సూర్యాపేటలో ఫుల్ ఫ్లెజ్గా ఫంక్షన్గా చేసినాము. ఇక్కడ కూడా ఇప్పుడు కోదాడ్ సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో షీ టీమ్స్ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి బేసికలీగా ఎక్కడైతే కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర ఎవరైతే బాయ్స్, మగ పిల్లలు, మన ఆడపిల్లల్ని ఈవ్ టీచింగ్ అని ఇలాంటి వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో దాన్ని అరికట్టడానికి, అట్లాగే